అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. రామచంద్రపురంతో పాటు అమలాపురం కూడా జనరల్ అయితే ఇప్పుడు మీరు అమలాపురం వెళ్తే ఇప్పుడు మీరు పెట్టే సమస్యలు ఇక్కడ ఎలా ఉంటుందా? ఇక్కడ ప్రజలు ఆదరించారు. నేను చేయాలనుకున్నది చేస్తున్నాను. నా శక్తి ఇక్కడ నేను చేయలేకపోయిన ఏమి నేను అసమర్థుని అనుకుంటే వేరే ప్లేస్ని ఎత్తుక్కోవాలి. నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటాను. అమలాపురం కదా సొంత నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన సమర్థవంతంగా చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అది ఎస్సీ నియోజకవర్గం జనరల్ అయితే మీరు అక్కడికి ఇది జనరల్గా ఉంటే ఇక్కడే ఉంటారు. వెళ్ళి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఎవరో ఏంటో తెలియదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 80% నుంచి 90% పార్టీని చూసేస్తారు. ఎన్డీఏ కూటమిని చూసి ప్రజలు 80% 90% వేస్తారు. మిగతా 10% వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. వ్యక్తి ఎవరో, ఇతని చరిత్ర ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ వ్యక్తి ఏంటని ఒక ఫోన్ కాల్స్ ద్వారా ఇంకోటి తెలుసుకుని నమ్మారు. ఎందుకంటే అవతల మీరు గుర్తించాలి. ముగ్గురు, ఓ పక్కన తోట త్రిమూర్తులు, ఓ పక్కన బోస్ గారు, ఓ పక్కన వేణు, ముగ్గురిని ఎదిరించి వాళ్ళు నా దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ సుభాష్ అనేవాడు ఓడిపోతే మా పరిస్థితి ఏంటని కూడా ఆలోచిస్తారు ప్రజలు. వాడు ముగ్గురు ఏకమై మమ్మల్ని హింసించేస్తారు అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏకమవుతారంట వాళ్ళు ముగ్గురు? ఏకమయ్యారు కదా, మనం అయ్యారంటారా? మరి ఏకమైతే మీరు చేయాల్సిన పని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎందుకు చేస్తారు? రామచంద్రాపురం మున్సిపాలిటీలో అనుకుంటా ఇక్కడ స్కామ్ జరిగింది, మెప్మా నిధులు అంతే దోచేశారు అనేసి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా కలవబోతున్నానని చెప్పారు పెద్ద ఎత్తున. అది మీరు చేయాల్సిన డ్యూటీ కదా. మీరేమన్నారు గత ఇంటర్వ్యూలో, నేను చెల్లిపోయిన వేణు చేసిన అవినీతి పైన విచారిస్తారు, త్వరలోనే జైలుకు పంపిస్తారు, 2 రోజుల్లో జైల్లో ఉంటాడు చూడండి, ఈసారి మీరు వచ్చే లోపల జైల్లో ఉంటాడు వేణు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి హ్యాపీగా ఆయన రాజమండ్రి జిల్లా పార్టీ అధ్యక్షునిగా హ్యాపీగా లాఫిష్గా ఉన్నాడు. మీరేందో మీ మాటలు మీరు అన్నది కరెక్టే. అయితే అతను చేసిన ఏదైతే అవినీతి ఉందో బోస్ గారు చెప్పినట్టు అది ఖచ్చితంగా ఒక కాంట్రాక్టర్ని పట్టుకుని కమిషన్లు తీసుకోవడం కూడా వాస్తవం. అలాగే ఈ ల్యాండ్ ఫిల్లింగ్ ఉంది కదా, ల్యాండ్ ఫిల్లింగ్లో కూడా కొంతమంది ఒక పేరు మీద కాంట్రాక్ట్ ఇచ్చాడు, వర్కర్కి ఇచ్చాడు, ఒక పని చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత అతను కొంత డబ్బు ఇచ్చి గమనించాలి. దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో మనకి టైం గ్యాప్ అనేది వచ్చింది కొద్ది. మమ్మల్ని మీకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు నిరంతరం. సో కొద్ది ఆలస్యమైంది కానీ ఖచ్చితంగా వెళ్తాడు. దాని మార్గాలు మేము సుగమం చేస్తున్నాం. ఎందుకంటే 6 నెలలు అయింది, అయిపోయి వెళ్ళిపోతున్నాడు అన్నారు, ఇంకెక్కడ హ్యాపీగా ఉన్నాడు ఆయన. అందుకని హ్యాపీగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా వెళ్తాడని చెప్తున్నాను నేను. ఆయన తప్పు చేయలేదని చేయలేబట్టు నేను అదే చెప్తాను మీకు. మట్టి ఫిల్లింగ్ చేశాడు ఆయన, చేయించాడు ఓ వ్యక్తికి, అతనికి కొంత అమౌంట్ అంటది. మిగతా వీళ్ళు సొంత మనిషిని పెట్టేసి మిగతా అమౌంట్ వాటిలోంచి కొట్టేసుకున్నారు. అవతలకి వర్క్ చేసినట్టు డబ్బులు ఇవ్వాల, వీళ్ళు సొంత మనుషులు నెట్టేసి ఆ అకౌంట్లోకి డబ్బులు కొట్టేసుకున్నారు. అవి ప్రూఫ్స్తో సైతం ఉన్నాయి. వాళ్ళు ఆధారాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేయించడానికి ఉంది. లిక్కర్ కేసులో ఫటాఫటాన్ని అందరిని అరెస్ట్ చేసేస్తున్నారు. మరి ఇంత స్కామ్ జరిగితే మరి ఈ ఆధారాలు మీరు దీంట్లో ఒకటి గమనించాలి. మీరు తినాలి, మేము తినాలి పాటు కాదు కదా, ఏమండి మేము తినాలి, మేము ఇద్దరు చెట్టుబల్లాలి కదా, ఇదో రాజు పడిపోయి రాజు కుదుర్చుకున్నారు. అందులో తగ్గేదే ఉండదండి. అందులో అవినీతి చేసిన తర్వాత అతను అత్యంత అవినీతి పరుడు. అందులో చిన్న విషయం వినాలి, ఇతను ఒక ఈవోని అడ్డెట్టుకుని అవినీతి చేసేవాడు. ద్రాక్షారామ గుళ్ళో విజిలెన్స్కి పెట్టాం. వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎవరైతే ఈవో ఉన్నాడో ఎగిరిపోయాడు. 3 ఎంప్లాయీస్ని కూడా తీసిపాడేయడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు చేత పని చేయించాడు, అధికారులు ఎగిరిపోతున్నారు, ఇతను సేఫ్గా ఉన్నాడు. ఒక ద్రాక్షారామ గుడి విషయానికి వస్తే అతని హయాంలోనే అయింది. ఒక ఈవోని తీసేశారు, 3 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారంటే ఎంత అవినీతి జరిగింది. అంటే వైఫై ఈ ఇంటర్నెట్ వైర్లు కట్ చేసేయటం, దర్శనానికి వచ్చిన వాళ్ళకి 100 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్లు అన్అఫీషియల్గా ఇచ్చేయటం, అవన్నీ నైట్ ఎట్టుకెళ్ళి సగం షేర్ చేసుకోవటం. ఇది బలైంది ఎవరు? ఎంప్లాయీస్. ఆయన పరమ భక్తుడు కదా, ఇలాంటివి చేశాడు ఆయన గుళ్ళు. ఎందుకు చేయలేదు? రథం విషయం ఉంది. ఆ రథం విషయం కూడా తయారు చేస్తున్న సభ్య సమాజానికి తెలుసు. మీరు 1 to 1 ఎవరిని అడిగినా సరే మొత్తం ప్రజలందరూ చెప్తారు. అందుకనే ఇతని నుంచి ఇక్కడ ఒక మంత్రి స్థానంలో ఉన్నాడు ఆయన. మంత్రి స్థానంలో ఇది జనరలే ఇతని నుంచి ఇక్కడ నుంచి రాజమండ్రి పంపేశారంటే అందరినీ మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ మార్చాడు. ఓడిపోతారని తెలుసు. ఇతను మంత్రిగా ఉండి మంత్రుల్ని పంపించేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. మంత్రి ఇక్కడ చేసి ఇక్కడ నుంచి పంపించేశాడు ఆయన. ఎక్కడ పంపించాడు? గతంలో 23 సీట్లు తెలుగుదేశం ఎక్కడ నగ్గిందో, అంటే పక్కాగా ఓడిపోయే సీట్ ఎక్కడ ఉందో అక్కడ చూసి పంపించాడు ఆయన. అంతే కదండి. అప్పుడులోనే 23,000తో నగ్గడం జరిగింది అదే కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఊరికి ముందు ఓడిపోయాడు 60,000 ఓట్లతో.
సో ఇతను అవినీతి పరుడు అని తెలిసి పంపించేశాడు. సో ఇలాంటిది ఈ మట్టి విషయంలో కూడా ఉంది. ఆ కేసులు 4 ఫైల్ అవుతాయి. సో ఆధారాలు ఇక్కడ ఏమైందంటే మీకు చెప్పాను ఇందాక, అధికారుల చేత కూడా తప్పిదాలు చేయించాడు. అదే అధికారులు మళ్ళీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని తెచ్చి మొత్తం ఆ డేటా అంతా తీసుకురావడానికి టైం పట్టేసింది. ఎందుకంటే వాళ్ళే అవినీతి జరిగిందని రాసేసి ఇలా జరిగిందని రాసేసి మనకి ప్రూఫ్లన్నీ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అధికారులు. సో మళ్ళీ అక్కడక్కడ మండలాల్లో ఉండి వాళ్ళు మేనేజ్ చేసుకోవటం, మళ్ళీ నేను కంప్లైంట్ ఇట్టాలని మార్చడం, ప్రూఫ్స్ అన్నీ కట్టుదిట్టంగా ఉండటం. అంటే మహా అయితే 10 రోజుల క్రితం కట్టుదిట్టంగా ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. కేసు ఫైల్ అవుతుంది, అందులో సందేహం లేదు. వాళ్ళు ధర్నా కూడా చేస్తా అన్నారు. ఎవరైతే ముగ్గురిని మోసం చేశారో ధర్నాలు అయ్యవద్దు, కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత అది ఈ స్థాయిలో అయితే కరెక్ట్ కాదు, అది విజిలెన్స్ పెడదాం దాన్ని కంప్లీట్గా అని చెప్పి దాని ఆధారాలన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. చెల్లిపోయిన గారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు. ఖచ్చితంగా హ్యాపీగా ఆయన అవినీతి చేశాడు, అది ఎవరికి అతిథులు కాదు. ఆయనే చెప్పాడు కదా ఇప్పుడు బోస్ గారు, అతను నీతివంతుడు అయితే ఎందుకు చెప్తాడు. అందులో కూడా 2 కాంట్రాక్టర్ల చేత డబ్బులు వసూలు చేసేసి పేదవాళ్ళకి ఇల్లు లేకుండా చేసాడు. మేము మొన్న రివ్యూ మీటింగ్ పెట్టాం, అందులో క్లియర్గా తెలిసింది, యాక్షన్ తీసుకోమంటాం కూడా జరిగింది. ఇది 4 months బ్యాక్. దాని మీద ఆల్రెడీ కమిషనర్ గారు కూడా స్పందించడం జరిగింది. సో ఈ బోస్ గారు ఏదైతే ఉన్నారో అది కంప్లైంట్ చేసినవన్నీ వాస్తవాలు. సరే, మీరున్నారు ఇప్పుడు రామచంద్రాపురంలో, మీరు ఒక్కరే, వాళ్ళు ముగ్గురు ఏకం అవుతున్నారు అంటారు. మీ బయటకు వాళ్ళు ఎలక్షన్ నాటి ముగ్గురు ఏకమై వస్తే తట్టుకుంటారా మీరు? మనం తట్టుకోలే. వాళ్ళు ముగ్గురు కలటమే మంచిది. వాళ్ళు నైట్ కొట్టుకుంటారు, పొద్దున్న కలుస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా కలలేదు వాళ్ళు. మొన్నటి వరకునేమో వీళ్ళే గొడవలు సృష్టించి, రకరకాల గొడవలు సృష్టించి అన్నీ చేసి మేము కలిసిపోయి అంటే ప్రజలు నమ్మరుగా. వాళ్ళు మీటింగ్ పెట్టారు కలిసిపోయి. కనీసం ఒక 600-700 మంది కూడా రాలేదు నియోజకవర్గ స్థాయి మీటింగ్కి. ఎలక్షన్ ముందు చెప్తున్నాను. ఇప్పటికీ నమ్మరు. వాళ్ళు ఏం జరిగినాయి అనేది ప్రజలకు అందరికీ ఉంది. ఈ రామచంద్రపురం నియోజకవర్గం స్టిల్ ఈ రోజు వరకు కూడా ఫ్యామిలీ వెళ్ళి పార్కులో కూర్చోడానికి ఒక పార్క్ లేదు. సో ఈ డెవలప్మెంట్ అనేది గత 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది లేదు. ఇప్పటికీ మేము రమారమి 220 కోట్లు అభివృద్ధి పనుల కోసమే తీసుకురావడం జరిగింది. అలాగే వెల్ల స్టేషన్ ఈ 15 గ్రామాలు 16 గ్రామాలు లో వోల్టేజ్తో సమస్య ఇబ్బంది అవుతుంది. 3 కోట్లతో చేసి ఎంఎస్ఎంఈ పార్క్లో భాగంగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో భాగంగా 11.5 కోట్లతో ఇక్కడ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది, వెళ్తుంది. ఖచ్చితంగా రానున్న ఇంకా 2 సంవత్సరాలు వైపు అభివృద్ధి, వైపు ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్, సంక్షేమం ప్రభుత్వం చేస్తున్న మంచి మీరు గమనించాలి. దేశంలోనే ఎక్కడ 4,000, 10,000, 15,000 పెన్షన్లు లేవు. అంటే ఒక మనిషి పూర్తిగా మంచానికి పరిమితం అయినప్పుడు అతనితో పాటు ఒక మనిషి పనిచేయాలి. సో వాళ్ళ జీవితం గట్టిన అవ్వాలంటే వాళ్ళు 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే 15,000 ఉండాలి ఆ కుటుంబానికి. సో 15,000 ఇస్తున్నది అది మామూలు విషయం కాదు. అవన్నిటితో పాటు ఇటు సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. పెట్టుబడులు ముఖ్యంగా పాదయాత్రను తీసుకోండి. జగన్ గారి పాదయాత్ర సుమారు రికార్డు సృష్టించాడు. ఆయన చాలా కష్టపడి తిరిగి 2 కోట్ల ముద్దులు ఎన్నో పెట్టాడు. మీరు ఎంచుకున్నారా ఎన్ని కోట్ల ముద్దులు పెట్టాడు అనేది? మరి ఒక్కొక్క ముద్దులు ఎంచుకున్నారు ఏమన్నా మీరు? టీవీ ముందు చూస్తే ఏమన్నా ముందు ఒక్కొక్క ముద్దు ఎంచుకున్నారు ఎవరో మనిషిని పెట్టి? అంటే ఎన్ని ముద్దులు పెట్టాడు మీడియా వాళ్ళు చెప్పింది ముద్దు 1 ముద్దు 2 అనేసి. మీరు ఇలాంటివి గమ్మని క్యాచ్ చేస్తారు కాబట్టి మీడియా వాళ్ళు. సో మీడియా వాళ్ళు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. 2 కోట్ల ముద్దులు పైగా పెట్టారు. లెమ్కా బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దేంట్లోనే ఎక్కారన్నారు. తర్వాత వచ్చి దొంగ హామీలు, అంటే ఇటు ప్రజలు జగన్ పాదయాత్రకి 2 కోట్ల మంది పాల్గొన్నారని ఒప్పుకోవచ్చు. అయితే 2,000 మందికి ముద్దులు అంటే 2 కోట్ల మంది ఛాన్స్ అంటే పరిగెట్టిన వచ్చారు అందరూ. 2 కోట్ల మంది పాల్గొన్నారు. దాని ప్రభావమే కదా 151 సీటు. సో ఆ దొంగ హామీలు ఎవరు వస్తుంటే వాళ్ళు మాట్లాంటి వాళ్ళు ఎవరిని వెళ్ళండి నీకు ఎమ్మెల్సీ గ్యారంటీ వెళ్ళిపోయాను నేను అలాగే 1000 మందికి ఇచ్చేసి ఉంటారు ఎమ్మెల్సీ హామీలు. ఈ ఎమ్మెల్యేలు సుమారు ఇచ్చారు ఇప్పుడు పాదయాత్రలో. నాకేమో లేదులేండి. అప్పుడు నేనేమో పార్ట్ టైం పాలిటిక్సే. జస్ట్ ఆ విశ్వరూప్ గారు కూడా తిరిగాం, ఆ వ్యవహారం చేసాం. మధ్యలో ఏదో ఎమ్మెల్సీ ముద్దు పెట్టలేదా? నాకు ముద్దు పెట్టలేదు. ఆ కాళ్ళు పట్టుకోవాలి. అక్కడ షోయింగ్ కెమెరా ముందు ముద్దులు పెడతాడు ఆయన. మీకు ముద్దు పెట్టలేదా? అది ముద్దు పెట్టి మూడు తుడుచుకుంటాడు లోపలికి వెళ్ళి. కానీ అది వేరే విషయమో. మీరు వెళ్ళి కలవలేదా? మీకు ముద్దు పెట్టలేదా? ఒకసారి కలిసాను కానీ అంటే ఆయనకి జనరల్గా అలా ముద్దు పెట్టుకుని జుబ్బజమ్మ చేయాలంటే కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఓకే, సాష్టాంగ నమస్కారం. ఓకే ఓకే. దానికి మాకు వేణు సిద్ధహస్తుడు. ఏ వేణు? చెల్లిపోయిన వేణు.
ఓకే, ఆయన బాగా నమస్కారం పెడతాడా? చాలా బాగా పెడతాడు. ఆయన ముద్దులు పెడతాడా? ఆయన ముద్దులు పెట్టాడు, కాళ్ళు బాగా పట్టుకుంటాడు, కబేలు పడిపోతాడు అంతే. చుట్టూ ఉన్న వాళ్ళని ఎత్తుక్కోవాలి ఎక్కడికి వెళ్ళిపోయాడని, అప్పటికి కిందకు పడుకుని ఉంటాడు అనమాట. అందులో సిద్ధహస్తుడు, అది మంచి పేరు కూడా. మీరు కాళ్ళ మీద పడరా? మనం ఎందుకు పడతాం? అతను సిద్ధాంతాలు కానీ డార్క్ రూమ్లో ఉండే వ్యక్తి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కార్యకర్తలకి పక్కన తీసి 2 నుంచి 3 వేలు ఫోటోలు ఇస్తాడు ఆయన. లోకేష్ గారు కూడా ఆ ఏజ్లో కూడా ఆయన అలాగే 2-3 వేల కార్యకర్తలు అందరితోనే ఇంటరాక్ట్ అవుతారు. నాయకులకే ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూ లేదు, మాకెక్కడ వస్తుంది ఇంటర్వ్యూ? ఎమ్మెల్యేలు మంత్రులనే సరిగ్గా చూసి మంత్రి పదవి ఇచ్చామా, ఓకే నీకు న్యాయం చేస్తాం, న్యాయం చేయరని డిస్టర్బ్ చేయ, పబ్జీ ఆడుకోవాలి కదా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆ వ్యక్తి నచ్చాలి కదండి మనస్ఫూర్తిగా. మనకి నచ్చలేదు జగన్ గారు? ఎందుకు జనం నచ్చుతారు? ఏ దానికి నాకేంటి, నచ్చాలంటే ఎలా ఉండాలి? 5 కోట్ల మంది జనానికి నచ్చలేదు, అంతకొని 11 ఓటు శాతం వచ్చింది. అంటే ప్రజల్లో మీరు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది ఏమండి, 40% ఓటింగ్ వచ్చింది కదా. ఓటింగ్ వచ్చింది అంటే ఇంకా అప్పటికి రియలైజ్ అవ్వాలా, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు జనం. అమ్మో దానికి వ్యత్యాసం చూడాలి కదా. కొంతమంది ఇంకా నాకేదో సంక్షేమం ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు అని చేశారు. ఇప్పుడు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే చాలామంది నా దగ్గరికి వస్తున్నారు పట్టాలు పట్టుకుని, సార్ మాకు పట్టా ఇచ్చారు సైట్ చూపించలేదని. వాస్తవంలోకి వెళ్తే సైట్ లేదు అక్కడ, ఖాళీ డమ్మీ పట్టాలు ఇచ్చారు అంటే ఓట్ల కోసం. వాళ్ళు గమనించారు, అమ్మో ఈ పట్టా రాదన్నమాట, మాకు ఇలా మోసం చేశాడని. ఇప్పుడు దానివల్ల నష్టం ఏంటంటే ఆ డమ్మీ పట్టా వల్ల ఇంకో కొత్త పట్టా రాదు. ఓకే, కొత్త పట్టా ఆన్లైన్లో ఎంటర్ అవుతుంది కాబట్టి, ఆన్లైన్లో ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేయమని మనం చెప్పామనుకో, మీరు క్యాన్సిల్ చేయమన్నారని చెప్పాం, మాకు పట్టా ఏదో కొత్తదని పట్టుకుంటారు. కరెక్ట్. ఈ సమస్యను ఎలా తీసుకెళ్తాం? ఇలాంటి చేతకాని పనులన్నీ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ప్రజలు రాష్ట్రంలో కూడా పెట్టుబడులు మేము ఏదో తీసుకుని వచ్చామని చెప్పేవారు, ఉన్నవే పరిగెట్టించారు. ఈరోజు ఈ 19 నెలల్లో 30 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట ఇచ్చారో అప్పుడు ఇది సాధ్యమా, ఇంతకు ఎలా చెప్తున్నారని అనుకునేవాడిని. నేను వైసీపీలో ఉండేవాడిని అప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అది 19 నెలల్లోనే 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి. అందులో మీ వాటా ఎంత ఉంది? వాసంశెట్టి సత్యం గారి ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ మహిళలు పెట్టి అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. మీ షేర్ నుంచి మేము 50 దాటి జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. సేల్స్ మ్యాన్ ఉద్యోగాలా లేదంటే మంచి ఉద్యోగాలు? మంచి ఉద్యోగాలు అంటే బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు, అలాగే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు, 10th క్లాస్ కూడా మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. మీ పవర్ ఏమైనా ఉపయోగిస్తున్నారా? కార్మిక శాఖ మంత్రిగా మీరు ఖచ్చితంగా రావాలి, మాకు టీం ఉంది, ఆ టీం ద్వారా ఒక అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నారు తప్ప అలాంటివి ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేస్తాం, బెదిరించాం, రిక్వెస్ట్ చేస్తాం. ఏమైనా మీకు అవకాశం ఉంటే వీళ్ళు వేసుకోండి, పాసిబిలిటీ ఉంటే అని చెప్తాం. లేదు మా దాంట్లో 10 ఉన్నాయి మేము పంపుతామండి అని చెప్తారు. రిక్వెస్ట్ చేసి కొన్ని జాబ్లు వేయించడం ఒక 3 నుంచి 4 వేల మంది దాకా మనం ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడే జెన్యూనిటీగా మొన్న 8 మందికి వచ్చింది, 120 మంది అటెండ్ అయితే అది కూడా పేపర్లో 8 మందికి వచ్చిందని వేసాం.